బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో పెను సంచలనం రేగబోతుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఇప్పుడు ఈడీ ఉచ్చు బిగిస్తుందా? ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ వ్యవహారం ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ తలుపులను తట్టబోతుందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ మరియు అధికార వర్గాలు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు చెబుతున్న మద్యం కుంభకోణం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చాలా తీవ్రంగా కుదిపేస్తుంది. ఏ క్షణమైనా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నివాసానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు చేరుకునే అవకాశం ఉందన్న వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా హైటెన్షన్ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి ఈడీ నోటీసులు ఇవ్వబోతుందనే ప్రచారం కూడా ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. అసలు ఏంటి ఈ లిక్కర్ స్కామ్? దీని వెనుక ఉన్న ఆర్థిక లావాదేవీల కథ ఏంటి? కూటమి చెబుతున్న దానికి ప్రాక్టికల్ గా లెక్కుందా అంటే వైసీపీ అసలు లెక్కే లేదు, కావాలని కుట్రపూరితమైన చర్యలలో భాగంగానే ఇదంతా చేస్తున్నారు అని కూడా చెప్తున్నారు. ఇటీవల అమిత్ షా సైతం దీనిపై స్పందించి జగన్ను టచ్ అయితే చేయబోము, జగన్ జోలికి పోకండి అంటూ కూడా పవన్ కళ్యాణ్కు చెప్పారు అంటూ ఒక కథనం వాస్తవానికి అది వెలుగులోకి అయితే వచ్చి చాలా పెద్ద ఎత్తున సంచలనానికి కూడా గురి చేసింది. ఈ వ్యవహారాన్ని లోతుగా పరిశీలిస్తే గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీయే దీనికి మూలమని స్పష్టమవుతుంది. వైసీపీ వాళ్ళు అడ్డగోలుగా నిధులు కొల్లగొట్టడానికి, ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడానికి ఆనాడు మద్యం కొత్త పాలసీని రూపొందించారంటూ ప్రత్యేక విచారణ బృందం లేదా సిట్ తన నివేదికలో సంచలన విషయాలు చెప్పింది, పొందుపరిచింది అంటూ కూటమి ఆరోపిస్తుంది. సిట్ దాదాపుగా 350 పేజీలతో కూడిన ఒక భారీ ఛార్జ్ షీట్ను సిద్ధం చేశారు. జగన్ను ఇరికించడానికి ఇది సిద్ధం చేశారని, ఈ నివేదిక ప్రకారం ఈ మద్యం కేసుల్లో, ఈ స్కాముల్లో ఏకంగా 3,500 కోట్ల రూపాయల స్కామ్ అవినీతి జరిగినట్లుగా కూటమి చెబుతుంది. అధికారులు ప్రాక్టికల్గా ఏం బయట పెట్టలేకపోయినప్పటికీ కూటమి మాత్రం ఇదింది, అదుంది, ఇలా జరిగింది, అలా జరిగింది అంటూ వీళ్ళే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల మాదిరిగా తయారవుతూ ముందుకెళ్తున్న పరిస్థితి చూస్తున్నాం. పోలీసులకు కేవలం ఆదేశాలు ఇవ్వడం, తర్వాత స్క్రీన్ ప్లే మొత్తం చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టుకొని నడిపించడం లాంటి చర్యలు మనం చూస్తున్నాం. ఇక ఈ కేసులో నోటీసులతో ఆగిపోతారా, లేదంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టేదానికి ముందుకు అడుగులు వేస్తారా? అధికారం వచ్చి 2 ఏళ్ల సమయం అయింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కక్షపూరిత చర్యలు ఎక్కడ ఆగడం లేదు కాబట్టి ఏకంగా జగన్నే టార్గెట్గా పెట్టుకొని ముందుకు పోతారా అంటే ఖచ్చితంగా ఈసారి జగన్ను ఏదో రకంగా టచ్ చేయబోతున్నారు. ఆ టచ్ జగన్కే ఇబ్బంది అవుతుందా అంటే కాదు, జగన్కు అమాంతం గ్రాఫ్ తెచ్చేదే అవుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా అదే చూస్తారు. జగన్ను ముట్టుకోండి భయ్, మీరు జగన్ టచ్ అయితే చేయండి, ఇంకా చూద్దాం ఏడికైతే అడికాయ అన్నట్టు ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా సిద్ధమైపోయారు. మైండ్ సెట్ కూడా వాళ్ళది ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఈ కేసుల్లో A1గా ఉన్న రాజకేశ్వర రెడ్డి నుంచి మొదలుకొని A2గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి, అలాగే A5గా ఉన్న కీలక నేత విజయసాయి రెడ్డి వరకు అందరి చుట్టూ ఈడీ నిఘా పెట్టింది. మిథున్ రెడ్డి కూడా, ఎంపీ మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు, జైలుకు పంపారు. ఆ తర్వాత ఆయన బెయిల్ మళ్ళీ కొద్ది రోజుల తర్వాత బెయిల్ తర్వాత మళ్ళీ ఆయన బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఒక 2-3 రోజులు, ఒక వారం 10 రోజులు ఖచ్చితంగా జైల్లో పెట్టి ఆయన ఇబ్బంది పెట్టాలి. మమ్మల్ని అరెస్ట్ చేస్తాడా, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తాడా, ఆ కక్ష మేము తీర్చుకోవాలి అనేటట్టుగా వాళ్ళు తయారయ్యారు. కేవలం కక్షపూరితంలో భాగంగా మాత్రమే అరెస్టుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ అరెస్టు నిజమవుతుందా? ముందుకెళ్తారా? కూటమి వెనక్కు తగ్గుతుందా? ఎందుకంటే ఢిల్లీ మద్దతు లేకపోయినప్పటికీ, ఢిల్లీ పెద్దలు దీన్ని తిరస్కరిస్తున్నప్పటికీ దూకుడుగా వెళ్తున్న తీరు చూస్తుంటే చంద్రబాబుకు బ్యాడ్ డేస్ బిగ్గర్గా స్టార్ట్ అవుతున్నాయి. ఖచ్చితంగా ఇది చంద్రబాబు కూటమికి, పవన్ కళ్యాణ్కి ఆల్రెడీ మొలక స్టార్ట్ అయిపోయింది. ఆ మొలక చినికి వాన ఏకంగా ఆయన్ను పక్కకి తీసి పారేసే అంత కార్యక్రమం కూడా అవుతుంది. ఇప్పటికే జగన్ క్యాబినెట్లో పనిచేసిన అంబటి రాంబాబు, పేర్ని నాని, కొడాలి నాని, కాకాని గోవర్ధన్ రెడ్డి వంటి మాజీ మంత్రులు వివిధ కేసుల్లో ఇరుక్కున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా బిగ్ బాస్ని పిలువబడే జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా నోటీసులు ఇచ్చే పరిస్థితి ఉండటంతో ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో చాలా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఈ పరిణామాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా స్పందించే అవకాశం కూడా ఉంటుంది. మొదటి నుంచి ఈ కేసుల్లో తమకు కానీ, తమ అధినేతకు కానీ అసలు ఎలాంటి సంబంధం లేదని వైసీపీ నేతలు గట్టిగా వాదిస్తున్నప్పటికీ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేంద్ర సంస్థలను వాడుకుంటూ బురద జల్లుతుందని కూడా ఆరోపిస్తున్నారు. గతంలో విజయసాయిరెడ్డి నివాసానికి ఈడీ అధికారులు వెళ్ళినప్పుడు కూడా ఇదే చంద్రబాబు చేసిన కుట్ర రాజకీయమేనని ఆయన బహిరంగంగానే విమర్శించారు. తాజాగా వస్తున్న కథనాలపై వైసీపీ లీగల్ టీం, సీనియర్ నేతలు ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తారనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ లిక్కర్ స్కీమ్ వ్యవహారం క్లైమాక్స్ దశకు చేరుకున్నట్లు కనబడుతుంది. ఈడీ నోటీసులు అందజేసిన తర్వాత జగన్ను నేరుగా విచారణకు హాజరు అవుతారా, లేకపోతే ఆయన లీగల్ టీం ద్వారా కోర్టులను ఆశ్రయిస్తారా? ఒకవేళ ఈడీ అధికారులు నేరుగా తాడేపల్లి నివాసానికి వచ్చి వైసీపీ శ్రేణుల స్పందన ఇలా ఉంటుంది. ఈ పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఇప్పుడు ఒక మలుపు తిప్పబోతున్నాయంటే తెలుస్తుంది. అల్టిమేట్గా ఇదంతా కూడా ఆ ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీకే ఒక పెద్ద మలుపు తెచ్చి గ్రాఫ్ పెంచేటట్టే ఇది తయారవుతుందని అయితే
పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు చెప్తున్నారు.